హలో, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ గణేషుని. మళ్ళీ నవరాత్రులు మొదలయ్యాయి కదా అని నేను మళ్ళీ ఈ 9 రోజులు మీతో ఉండడానికి వచ్చేసాను. నేను భూలోకానికి వస్తాను అంటే మా తండ్రి మహాదేవుడు, మా తల్లి పార్వతీదేవి ఎంతో కంగారు పడిపోతున్నారు. ఈ 9 రోజులు ఇలా ఉంటాను అని. వారికి ఒకటే విషయం చెప్పాను, నా భక్తులు నాకు ఏ లోటు రాకుండా చూసుకుంటారు అని. అలాగే చూసుకోవాలి మరి. ఈ రోజే మొదటి రోజు, నాకు ఘనంగా పూజలు నిర్వహిస్తారు. మీరు కూడా మీ ఇంట్లో పూజ చేయండి. నా కథ వినడం మాత్రం మర్చిపోకండి. ఇంతకీ ఈ రోజు చంద్రుని ఎందుకు చూడదంటారో మీకు తెలుసా? పూర్వం ఒక రోజు నేను కొడుకులు ఉండ్రాళ్ళు తిని ఆయాసపడుతూ వెళ్తుండగా చంద్రుడు నన్ను చూసి హేళన చేసినట్టుగా నవ్వాడు. దానికి మా అమ్మ కోపంతో చంద్రుడిని శపించింది. ఏమనంటే, నా పుత్రుని చూసి నువ్వు నవ్వావు కాబట్టి ఈ రోజు నుంచి నిన్ను ఎవరు చూసినా నీలాప నిందలు తప్పవు అని శపించింది. దానికి ప్రాయశ్చిత్తంగా చంద్రుడు తన తప్పుని తెలుసుకొని నన్ను క్షమించండి అమ్మ అని ప్రార్థించగా మా అమ్మ చంద్రుని క్షమించి ఈ వినాయక చవితి రోజున నేను చూసిన వారు నీలాప నిందలు చెందుతారు అని శాప విమోచనం కల్పించింది. అందుకే ఎప్పుడైతే మీరు ఈ రోజు నా కథని వింటారో ఆ తర్వాత మీరు చంద్రుని చూడవచ్చు. కానీ ఎవరైతే నా ఈ కథని వింటారో ఆ తర్వాత వారు చంద్రుని చూసినా కూడా వారికి ఏమి జరగదు. అందుకే ఇది గుర్తుపెట్టుకోండి. సరే మరి, ఈ రోజే కదా మొదటి రోజు. ఈ 9 రోజులు మాట్లాడుకుందాం. మళ్ళీ కలుస్తాను. ఉంటాను మరి.